హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు ఉపజయ మీ జయ. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చిందండి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ పచ్చళ్ళు పెట్టుకుని హడావిడిలో ఉంటారు కదా. నేనైతే నిమ్మకాయ పచ్చడి అయితే పెడుతున్నానండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఈ నిమ్మకాయ పచ్చడి కోసం అయితే మంచిగా చక్కగా పసుపుగా పండిన పళ్ళుని చక్కగా మచ్చలు డాగులు లేకుండా ఉన్నవి 50 కాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఫేనగాలికి ఆరబెట్టుకొని తేమ ఏమీ లేకుండా ఉన్నది చూసుకొని ఈ పచ్చడి కోసం అయితే మనం చేసే ప్రతి వస్తువుని తడి లేకుండా చూసుకునేలా చూసుకోవాలండి. కత్తిపెట్టి నుంచి మనం కోసుకొని అన్నీను తడి లేకుండా చూసుకోవాలి. ఈ నిమ్మకాయలు అయితే అండి పచ్చడికి నిలువుగా కోసుకొని మళ్ళీ 4 ముక్కలు కోసుకొని ఆ 4ని మళ్ళీ ఇలాగా సగానికి కోసుకుంటే 8 ముక్కలు అవుద్దండి. తర్వాత అందులో గింజలు ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, అన్ని ముక్కలు ఇలా కోసేసుకున్నాను. 50 కాయల్లో 25 కాయలను అయితే ముక్కలు కోసుకున్నానండి. 25 కాయలు అయితే రసం పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఈ రసం ఎంత ఎక్కువగా ఉంటే మనకి జ్యూసీగా ఉంటుందండి పచ్చడి అన్నది. ఈ ముక్కలన్నిటిలోకి ఒక 200 గ్రాములు కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. ఈ పసుపు ఉప్పు ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకొని రసం కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఊరబెట్టుకోవాలండి. రోజుకు ఒకసారి అయితే మాత్రం గరిటతో బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలోని కలుపుకుంటేనే మనకి కింద పైకి అలా తిరిగి ముక్కలన్నీ బాగా నానుతాయండి, ఊరుతాయి. చూసారు కదండి, ఇలా కలిపెట్టేసుకుని నీటిలో మూత పెట్టుకొని ఇలా మనం ఒక 4 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ మనం ఈ డబ్బాలో ఉన్నది ఒక బేషన్లోకి కానీ ఎందులో కానీ వేసుకోలేదు. దీంతోనే ఎండలో పెట్టుకొని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. వీటితో ముక్కలు రసము కలిపి అలా పెట్టుకోవాలి. కొంతమంది ముక్కలు గట్టిగా పిండేసి ఉత్తిన వాటిని ఎండబెట్టి రసాన్ని పక్కన పెడతారండి. అది కొంచెం గట్టిగా అయిపోద్దండి ముక్క. ఇలా అయితే జ్యూసీగా ఉంటుంది. అలా కావాలితే అలా చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రోజులు ఊరితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఊరబెట్టుకున్న పచ్చడిని మనం ఒకసారి కలుపుకొని పోపు కూడా పెట్టుకోని అవసరం లేదండి. 3వ రోజుకైతే అలా ఉందో చూసారు కదండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత నేను ఎండలో పెట్టుకున్నాను. చూడండి, ఇలా అయింది. చక్కగా మనం జ్యూసీగా గుజ్జులా అయింది కదండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకొని పోపు పెట్టుకుంటే పచ్చడి చక్కగా ఫ్రెష్గా మంచిగా రెడ్ కలర్లో చక్కగా టేస్టీగా ఉంటుందండి. దానికోసం అయితే కొంచెం పచ్చడికి నేను ఇప్పుడు పోపు అయితే పల్లి నూనెలోని తాలింపు దినుసులు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి బాగా వేయించుకొని ఇంగువ వేసుకొని వేయించుకొని పోపు చల్లారిన తర్వాత మనకి ఎంత కావాలో అంత పచ్చడి తీసుకొని దాన్ని కలుపుకుంటున్నానండి. కారం వేసుకొని ఈ పచ్చడిలోకి అయితేనండి ఉన్నదాన్ని ఇలా ముక్కలన్నీ బాగా నొక్కి పెట్టుకొని మూత పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలితే అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్లోనే మనం ఎక్కువ మజ్జిగన్నాలు అయితే తింటప్పుడు చక్కగా నంచుకుంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి నిమ్మకాయ తీసుకోవడం వల్ల. ఈ కారం అయితే ఇంట్లోనే నేను మిరగాయలు తెచ్చి ఆడించుకున్న కారం అండి. మనం తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి నిమ్మకాయకి. చూసారు కదండి, ఇంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఆవపిండి ఏమీ వేసుకొని అవసరం లేదండి. అందుకే ఎటువంటి పచ్చిని చేసిన వాళ్ళు కూడా నిమ్మకాయ పచ్చడి తినొచ్చు అంటారండి. అంతే తప్ప ఇంకెందులో ఏమీ లేదు. కొంచెం నేను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి ఒక స్పూను, ఒక అర స్పూన్ అలా ఉంటుందండి, అలా వేసుకున్నానండి. ఇంతే. మనకు ఆ మెంతులు కూడా చలవ చేస్తాయి కాబట్టి టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపేసుకుని దాన్ని మనం చక్కగా చూసుకొని నూనె చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. ఇంతేనండి, మన నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మెంతుల పొడి వేసుకుంటున్నాను. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అవుతుంది. చూడండి, చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా, ఎంత జ్యూసీగా ఉందో. సమ్మర్లో ఎక్కువగా పెరుగన్నాలు తింటప్పుడు చక్కగా సైడ్ డిష్గా వాడొచ్చండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.